తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి 10 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగుల తరపున, అదేవిధంగా 10 లక్షల తెలంగాణ నిరుద్యోగ కుటుంబాల తరపున ఒక వినయపూర్వక విజ్ఞప్తి. ఇది మీకు తెలియంది కాదు. మీరు ఒక సంవత్సరం క్రితం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పాతపడిన నోటిఫికేషన్లు 563 గ్రూప్ 1 నోటిఫికేషన్లు, గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 783 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులకి ఎన్ని అడ్డంకులు ఉన్నా మీరు అద్భుతమైన సంకల్ప బలంతో ఆ ఎగ్జామ్స్ని పూర్తి గావించారు. ఈ సంకల్పంతో మీరు పూర్తిగా వించేటప్పుడు నాలంటోడు కూడా, నేను కూడా ఏదో ఉడతా భక్తిగా దానికి సపోర్ట్ చేసి రాయండి, ఎగ్జామ్ జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు అనుకున్నది చేస్తారు అనుకుంటూ చెప్తే మీరు అద్భుతంగా ఎగ్జామ్ నిర్వహించారు. కానీ సార్, ఇక్కడ ఒకటే జరిగింది, చాలా బ్లండర్ జరిగిపోయింది. అదేంటంటే మీరు ఎన్నో బాధ్యతల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి 42% రిజర్వేషన్ అని, ఎస్సీ వర్గీకరణ అని, సంక్షేమ పథకాలని, ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్గా చూడాలనుకునే మీ సంకల్ప బలంతో ముందుకెళ్ళిపోతున్నారు. అద్భుతం క్రియేట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాస్లో, అంటే చీఫ్ మినిస్టర్స్లో ముఖ్యమంత్రిగా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా అందులో ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్గా వెళ్తున్నారు. సో మీది వండర్, యు ఆర్ డూయింగ్ ఎక్సలెన్సీ as far as your chief ministership of this Telangana state is concerned. It's a rising state. But what happened is, it's a blunder thing is happened on the part of the Telangana Public Service Commission. Telangana Public Service Commission ఒక రాజ్యాంగబద్ధ సంస్థని రక్షించడంలో, రాజ్యాంగబద్ధ బాధ్యతల్ని నిర్వర్తించడంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న బుర్రా వెంకటేశం గారు, ఆయనకు ముందున్న మహేందర్ రెడ్డి గారు పూర్తిగా సంపూర్ణంగా విఫలమైపోయారు. ఇది నేను కాదు చెప్పేది, 10 లక్షల మంది నిరుద్యోగులు సార్, 10 లక్షల నిరుద్యోగ కుటుంబాలు చెప్తున్న ఈరోజు తెలంగాణలో ముక్త కంఠంతో మీరు నిర్వహించిన ఎగ్జామ్ను అద్భుతం. కానీ వాళ్ళు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఏంటి, 2 హాల్ టికెట్లు నోటిఫికేషన్ పక్క పట్టించేసి 2 హాల్ టికెట్లు ఇష్యూ చేయండి. యూపీఎస్సీలో కూడా లేదు, అది కోర్టులో నిలబడదు. ఒకే విపరీతమైన ఒక సెంటర్ క్రియేట్ చేశారు. ఒక్కో సెంటర్లో ఎక్కువ మంది వచ్చారు. ఎవాల్యుయేటర్స్ని అభ్యర్థుల కంటే తక్కువ స్థాయి ఎవాల్యుయేటర్స్తో ఈరోజు మూల్యాంకనం చేయించారు. ఎంత దారుణం అంటే, తర్వాత గ్రూప్ 2లో అయితే ఈ జిఆర్ఎల్కి ఓఎంఆర్ షీట్కి 100 మార్కుల దాకా డిఫరెన్స్ వచ్చింది. ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో, డిస్క్రిప్టివ్ కూడా కాదు, అక్కడ ఇంత డిఫరెన్స్ ఒక్కళ్ళకి కాదు సార్, అందరికీ డిఫరెన్సే 1 నుంచి ఎలాగా. ఈరోజు ఏం చేయాలి? ఈరోజు ఒక పరాయికను, ఒక అలీనియేషన్, ఒక కారు చీకట్లో అలుముకున్నాయి అన్నమాట తెలంగాణ అంతా. ఈ అశోక్ నగర్ లాంటి కాంపిటేటివ్ అడ్డాలో ఒక భయంకరమైన వాతావరణం, ఒక నిరాశ, నిస్పృహత, ఆత్మహత్యలు. ఇప్పటికే 3 ఆత్మహత్యలు గ్రూప్ 1కి సంబంధించి, దారుణమైన సిచ్యువేషను. అందరూ ఆత్మహత్య అనే ఒక డిప్రెషన్లో కూరుకుపోయి ఉన్నారు. ఎందుకు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా విఫలమైంది సార్. ఇది నేను కాదు చెప్పేది, ఆ రిజల్ట్ చూస్తే తెలుస్తుంది. ఆయన ప్రెస్ నోట్ మార్చి 13 రిలీజ్ చేసి వెంటనే వెనక్కి తీసుకొని స్టూడెంట్లతో మాట్లాడడంలా, ప్యానల్ లాయర్లతో మాట్లాడతారు, మాట్లాడితే నోటీసులు ఇష్యూ చేస్తారు. ఎవరు మాట్లాడినా నోటీసులు అంతే. ఓకే, రాజ్యాంగబద్ధ సంస్థను నడిపే విధానం అది కాదు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నవాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ ఎ కాంగ్రెస్. A Congress party is ruling this state, sir. You are the representative for this one. You didn't, మీరు ఒక్క 0.0% కూడా మీకు మిస్టేక్ లేదు సార్ రేవంత్ రెడ్డి గారు. కానీ మీ తరపు కింద ఉన్న వాళ్ళు ఇలా చేశారు. ఏ విధంగా చేశారంటే, ఒక సజీవ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ప్రభుత్వాలు తయారు చేస్తే ఆ సజీవ రాజ్యాంగానికి ఒక రూపం ఇచ్చి నెహ్రూ గారు ఒక అద్భుతంగా రాజ్యాంగబద్ధ సంస్థలు నెలకొల్పారు. అందులో ఒక భాగమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉండగా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చేశారు. మీ సంకల్ప బలంతో పూర్తి చేశారు. కానీ మీరు ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళాలని ఉద్దేశిస్తున్నారో, కానీ ఆ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన 563లో 100 మందిని మినహాయిస్తే 400 మంది షెటిల్మెంట్ బ్యాచ్ వాళ్ళు. అంటే దే ఆర్ నాట్, మీరు గ్రూప్ 4 పోస్టులకు వెళ్ళి ఏదైతే అపాయింట్మెంట్ ఇచ్చారో అంతటి ఎలిజిబిలిటీ కూడా వాళ్ళకి లేదు సార్. అందువల్ల వచ్చే 2-3 దశాబ్దాల్లో వాళ్ళే అందులో 150 మంది ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వబోతున్నారు కన్ఫర్డ్ ఐఏఎస్తో. వీళ్ళు తెలంగాణ భవిష్యత్తు గతి దిశని సర్వనాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు నోటిఫికేషన్లు అని నేను కాదు, అందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. అంటే నో వన్ ఈజ్ బిలీవింగ్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్. వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఆ కార్యనిర్వాహక వర్గం వస్తే వాళ్ళని ఎవ్వరూ ప్రజలు నమ్మేలేదు. ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ అథెంటిసిటీ ఆ రిక్రూట్మెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి లేదు సార్. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్సే తప్పు చేసింది. ఒక 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అన్నట్టు కూడా ఎవాల్యుయేషన్ చేయలేదు. ఎంతో మిస్అప్రోప్రియేషన్, పక్క
సెంటర్లు చెప్పడానికి అలవి కాదు సార్. మీరు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఒక 100 మంది విద్యార్థులు మిమ్మల్ని మీట్ అవ్వడానికి అవకాశం ఇవ్వండి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ తరపున నేను ఉద్దేశించి వాళ్ళ ముక్త కంఠంతో చెప్పేది, ఇప్పుడు కావాలంటే 10 లక్షల మంది సంతకాలు చేసిస్తారు సార్. 1 మిలియన్ సంతకాలతో కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది సార్. మీరు ఏమి వద్దు, ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయండి సార్. ఇప్పుడు స్టూడెంట్ రిజల్ట్ రాలేదని వాళ్ళు ఇది క్యాన్సిల్ చేస్తే బాగుండనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ రాస్తారు, మళ్ళీ మీ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి ఇచ్చి యాడ్ చేసి ఏం చేస్తారో చేయండి. ఈ నోటిఫికేషన్ గ్రూప్ 1 రీఎవాల్యుయేషన్ కూడా పనికిరానంత చెత్త చేశారు. ఒక బట్ట ఉంటే ఒక దర్జీకి ఇస్తే వాడు ఒక రకంగా కుట్టలేక అటు ఇటు చేస్తే మళ్ళీ ఇంకో కొత్త దర్జీ పెట్టినా అది కుట్టలేం, దానికి ఒక డ్రెస్ షేప్ తీసుకురాలేం. ఆ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడిపేవాళ్ళు, అంతటి గొప్ప రాజ్యాంగబద్ధ సంస్థను నడిపేవాళ్ళు విఫలమైపోయారు సార్. అందువల్ల రాజ్యాంగాన్ని కూడా చెడ్డపేట తెస్తున్నారు వాళ్ళు. ముందు వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అవన్నీ మాకు కాకుండా ఎట్టి పరిస్థితులు ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇంకో పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెడ్ వచ్చేలాగా ఆయన రిజైన్ చేయమని ఆజ్ఞాపించండి సార్. మీరు ఒక ఇన్స్ట్రక్షన్, ఒక సలహా ఇవ్వండి ఆయనకి. రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి మీరు వెళ్ళండి అంటే వెళ్ళిపోతారు. మీకు సైగ చాలు ఆయనకి వెళ్ళిపోవడానికి. బుర్రా వెంకటేశం గారు వాళ్ళు వెళ్ళిపోతారు, మెంబర్స్ వెళ్ళిపోతే కొత్తగా పెట్టి నోటిఫికేషన్ ఇవ్వండి సార్. ఎందుకంటే మీరు యూ విల్ బికమ్ ద ఐకాన్ ఆఫ్ ది తెలంగాణ అయిపోతారు సార్. ఎంత అవినీతి జరిగిందంటే ఇప్పుడు బీహారు ఇప్పుడు వైట్ షర్ట్ మూవ్మెంట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇలా ఈ అన్నిటికీ చెడ్డ పేరు తెచ్చే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ అయింది సార్. మీరు ఒక్క గంట కాదనుకుని దీని మీద రివ్యూ నిర్వహించి స్టూడెంట్లని రిప్రజెంటేషన్ తీసుకుని ఒక్కసారి దీన్ని పరిశీలిస్తే జిఆర్ఎల్ చూడగానే ఎవరికైనా 10th క్లాస్ అబ్బాయి కూడా అర్థమయ్యే విధంగా ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది సార్. ఒక్క గంట వ్యవధి దాని మీద రివ్యూ చేయండి సార్, సమీక్ష నిర్వహించి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇంకో నోటిఫికేషన్ ఇవ్వండి సార్. ఇది చాలా ఘోరమైన టెర్రిబుల్ సిచ్యువేషన్ ఈజ్ తెలంగాణలో ఒక ప్రివైల్ అయ్యింది సార్. దీన్ని రక్షిస్తారని ఆశిస్తూ మీకు వాళ్ళ తరపున ఒక వినయపూర్వక బౌడ్ హెడ్తో మీకు ఒక 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం సార్. మీరు ఒక్కళ్ళే రక్షించాలి, మీకే శరణాగతి భావంతో మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా మేము సిద్ధం సార్. దయచేసి ఇంకా వాళ్ళ దగ్గర ఏ అర్హత లేదు. అసలు 5 రూపాయల మీల్స్లు దారుణమైన పరిస్థితి. మళ్ళీ మీరు రాహుల్ గాంధీని ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్గా మేము చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చూడాలనుకుంటున్నాం. ఈరోజు ఇంత విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు లోకల్ బాడీలో కూడా ఎలక్షన్ ఓటు వేసే పరిస్థితి లేదు. నేనైతే భయపడుతున్నా సార్. దయచేసి ఈ నోటిఫికేషన్ మీద సమీక్ష నిర్వహించండి. ఒక్క 1 అవర్ చాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న వాళ్ళు రిజైన్ చేయమని సైగ చేయండి సార్, వాళ్ళే పోతారు. తర్వాత మీరు రీనోటిఫికేషన్ ఇవ్వండి. 1 ఇయర్ పట్టినా పర్వాలేదు. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3ని అద్భుతంగా మళ్ళీ నిర్వహించండి. ఇంకా కొత్త పోస్టులు ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వండి సార్. ఇది నిర్వహిస్తారని ఆశిస్తూ మీకు వినయపూర్వకంగా మేము వేడుకుంటున్నాం సార్.